నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహ నీ దివ్యమైనటువంటి నామమున్నదే, అది మంత్రమా? అటువంటి నామమంత్రము నరసింహ 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 అని అనుకోవడం వస్తే చాలు. కనీసం పద్యాన్ని అడ్డుపెట్టి 4 మాటలు నరసింహ అని అనగలిగితే, అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించారు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. అది ఒక్క హిరణ్యకశిపుణ్ణి చంపడం కాదు. నా దుఃఖమునకు కారణం ఏది అంటే నేను చేసిన పాపం. నా పాపాన్నంతటినీ తీసేయగలిగినది ఏది అంటే నరసింహ నామం. నరసింహాని నేను పలకగలిగితే, నోరార పిలవగలిగితే, మనసులో స్మరించగలిగితే నా దురితమునంతటినీ తీసేస్తుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. ప్రత్యేకించి నృసింహస్వామి వారి యొక్క అవతారం నృసింహ పూజ హృత్సంబంధమైనటువంటి వ్యాధులను పోగొడుతుందంటారు. నేను ఇది ఏ పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నది. ప్రదోష వేళలో సాధారణంగా శివాలయానికి వెడతారు, ఎందుకంటే దేవతలందరూ శివాలయంలో ఉంటారని. కానీ ప్రదోష వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చేయడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం. ఎందుకంటే అవతారం ప్రదోష వేళలోనే వచ్చింది, అంత గొప్ప అవతారం. అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత, ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. బలుపైన రోగముల్ బాపవచ్చు. హృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా. నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నృసింహోపాసన ఆరోగ్యానికి కవచం, అంత గొప్పది. కాబట్టి నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు. రాక్షస సంఘములు, శత్రు సంఘములను నిర్మూలించవచ్చు. శత్రు సంఘములు అంటే మనం ఎవరి మీద శత్రుత్వాన్ని పెట్టుకుని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు. నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసము అంటే మనలోనే ఉన్న కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములనేటటువంటి అరిషట్వర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ మంత్రోపాసన అంత గొప్పది. కాబట్టి నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. నరసింహ నామం నాలుక మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు. కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా, అబ్బా ఏమి గొప్ప నామమయ్యా స్వామినిది. నేనీ మహామంత్ర బలము చేత, ఇంత గొప్ప మంత్రం ఈ నామం, ఎంత తేలిక, ఉపదేశం కూడా అక్కర్లేదు, ఎవరైనా అనొచ్చు నరసింహ అని. కాబట్టి నేనీ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు, కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకొని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి, నిన్ను అర్చించడం ద్వారా, నీ యందు భక్తితో ఉండడం ద్వారా, నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా. ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఎన్ని మాటలు ఆయన మాట్లాడారు. అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే, నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ, మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధముగా నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు.
ఆ భగవన్నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేనో. ఈశ్వర, అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి అని కూతురు అరుస్తూ ఉంటే నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే కిందకి దింపేసేయండి, బయటికి తీసుకుపోండి, చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతుంటే అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే నీ దివ్యనామాన్ని నేను పలకగలనా? అప్పుడు అనగలనో అనలేనో స్వామి. కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి పంచమీ ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామం చెప్పుకుంటున్నా నమ్మి. కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ. కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్తవైనటువంటి ఓ నరసింహ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబుగా నీ నామమిష్టముగను, కష్టంగా కాదు నిన్ను నమ్మి. అప్పుడు అలా అనగలనో అనలేనో, ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో. ఇప్పుడు చెప్తున్నా, బాగా విను స్వామి. నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ. కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్పే ఉంది స్వామి. ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతేసుకుని అరిచి చెప్తున్నా. నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతెనిపుడే. అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో, కానీ ఈ జన్మకి ఈ సౌభాగ్యం చాలు. ధర్మపురి వచ్చాడు, చెప్పాడు, నామం చెప్పాడు, ప్రీతిగా భక్తిగా 1కి 10 మాటలు ఆ మాట అన్నాడు. అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అంత్యకాలంలో ఆ ఓపిక నువ్వే ఇచ్చి ఏ భయం లేకుండా ఏ తాపత్రయం లేకుండా నీ పద్యం జ్ఞాపకానికి వచ్చి నేను చెప్తూ ఉండగా తేలికగా నాకు ప్రాణోత్క్రమణం అయిపోయి నీ ఎందుకు కలిసిపోవాలి. అట్లా అనుగ్రహించవయ్యా. ఏమి ఆర్తితో చెప్పుకున్నాడో మహానుభావుడు. ఒక మాట, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే నీ నామ భజన తలతు చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు శేషప్ప కవి. శేషప్ప కవి ఆ పద్యం చెప్పబట్టి కదూ నేను ఇవాళ ఈ పద్యం చెప్పుకుంటున్నా. ఇక నాకు జీవితానికి పెద్ద భరోసా, నాకెంత ధైర్యం. నేను ఇప్పుడు వెళ్ళిపోయినా నాకేం బెంగలేదు. ఎందుకంటే ధర్మపురి వచ్చాను, ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో ఇంత సంతోషంగా ఆ భగవంతుడి యొక్క నామం శేషప్ప కవి పద్య రూపంలో చెప్పుకున్నా. నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నరసింహస్వామి నా యందు నిలబడి నా చేత ఆయన నామం చెప్పిస్తూ నన్ను తీసుకెడతాడు. నాకంత పరమ విశ్వాసం ఉన్నది. ఆయన మహానుభావుడు శేషప్ప కవి అమూల్యమైన పద్యాలు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. బ్రతికున్నన్నాళ్ళు నా నమ్మకం అలాంటిది స్వామి. నీ గురించి ఒళ్ళు చెమట పట్టేలా చెప్పుకుంటా. చేతులారంగ శివుని పూజింపడి ని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి ని దయయు సత్యంబులునుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. చేతులార శివార్చన చేస్తా పొద్దున్న. సాయంకాలం అయ్యేటప్పటికి ఒళ్ళు చెమట పట్టేటట్టు హరినామ సంకీర్తనం చేస్తా. కానీ అంత్యకాలంలో నా ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు. ఒక పక్క కపం, ఒక పక్క శ్లేష్మ, ఒక పక్క దగ్గు, ఒక పక్క గుండె నిప్పి, ఒక పక్క ఆయాసం, ఎదురుగుండా యమభటులు.
వణికిపోతూ కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను. అప్పుడు నేను పిలవగలనో పిలవలేను. పిలవగలిగితే అదృష్టవంతుణ్ణి, పిలవలేకపోయినా నువ్వు చివర మాత్రం చెప్పలేదు, బతికున్నన్నాళ్ళు ఓపికన్నన్నాళ్ళు చెప్పావు అంటావేమో. అలా అనద్దు. నేటికిప్పుడే నీ నామ భజన తలతో నీ నామాన్ని ఇప్పుడే నమ్మి చెప్పుకుంటున్నాను స్వామి. చెవినిడవయ్య ధైర్యముగను. ధైర్యంగా చెవినివ్వడం ఏమిటి? ధైర్యం అంటే ధృతి, పట్టుదల. ఏమిటి? వీడి ఇంత ఆర్తితో చెప్తున్నాడు, నిజమే కదా. మృత్యుకాలం ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. వాడు చెప్తున్నది యథార్థం కదా. వాడు ఇప్పుడు చెప్పినది ఏదిందో ఇది అడ్డు పెట్టి నేను తలుచుకుంటే నేను ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించలేనా? ఒరే కోటేశ్వరరావు, నీకు భయం లేదురా, నేను ఉద్ధరిస్తానని స్వామి నీ అభయహస్తం చూపించు. కాబట్టి చెవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక్క నామ వైభవం, ఈ నామాన్ని పట్టుకో చాలు. ధర్మపురి క్షేత్రం ద్వారా శేషప్ప కవి ద్వారా ఆయన ద్వారా పలికించి అందించాడు. నా నామం పట్టుకోరా చాలు, నా తత్వాన్ని పరిశీలనం చెయ్యి. భాగవతంలో ఉన్న పద్యాల్ని 1కి 4 మాటలు పరిశీలనం చెయ్యి చాలు. నిన్ను ఉద్ధరించే కర్తవ్యాన్ని నేను తీసుకుంటాను. నామం పలకరా, ఏం అక్కర్లేదు. నువ్వేం పెద్ద పెద్ద పూజలు చెయ్యక్కర్లేదు. పక్కన ఉన్న గోదావరి స్నానం చేయి, నా కొండ మీదకి రా. అదేం పెద్ద కొండ, కష్టపడి ఎక్కవలసిన కొండ ఏం కాదు. ఆ చక్కగా యమధర్మరాజు గారిని, ఆంజనేయ స్వామిని దర్శనం చేస్తూ నా మ్రోల వచ్చి నిలబడు. నరసింహ 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 అని నోరారా అనుకో చాలు. నేనున్నాను, నేను అండగా నిలబడతాను. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.